ఆయన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత ఫేమస్ అయిన క్యారమెల్ పుడింగ్‌ని మనం గూడా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే ముందుగా ఒక మిక్సీ బౌల్‌లోకి 2 గుడ్లను పగలగొట్టుకొని వేసుకొని, నేనైతే ఒక 5 బ్రెడ్ ముక్కలను తీసుకొని ఎడ్జెస్ ఇలా కట్ చేసేసుకొని 4 పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత నేను ఒక కప్పు పాలు, ఇది గూడా నేను అంగళవడి పాలతో చేస్తున్నానండి. టేస్ట్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. తర్వాత నేను హాఫ్ స్పూన్ అయితే వెనిల్లా ఎసెన్స్ వేసుకొని, 2 స్పూన్స్ అయితే షుగర్ వేసుకొని, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, కొంచెం వాటర్ పోసుకొని నేనైతే 4 స్పూన్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇలాగా తేనె కలర్‌లో రావాలి షుగర్ అయితే. తర్వాత నేను ఒక బౌల్‌లోకి తీసేసుకొని ఆ పాకాన్నంతా ఇలాగ మనం మిక్సీ జార్‌ని వేసుకున్నాం కదండీ! అది గూడా దాంట్లో వేసుకొని నేనైతే ఇలాగ ఆవిరికి ఉడికించుకున్నాను. సేమ్ జున్ను ఎలాగైతే ఉడికిద్దో అట్లాగా. ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అయిన క్యారమెల్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ మనం నార్మల్ పాలతో ఎలాగైతే చేస్తామో అంగళవడి పాలతో కూడా నేను అలాగే చేశాను. పర్ఫెక్ట్‌గా వచ్చింది. సేమ్ జున్ను ఎలాగైతే ఉండిద్దో అలాగా. మా వారొచ్చిన తర్వాత కట్ చేసుకొని తిన్నాము. మా వారికి కూడా చాలా బా నచ్చింది క్యారమెల్ పుడింగ్ అయితే. అంతేనండి వీడియో. బై బాయ్.